చేంజ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా ఈజీగా మార్చుకోవచ్చు. దేవుని వాక్యానికి నువ్వు చెవి యొక్కగలిగితే నీ ప్రవర్తన అన్ని విషయాల్లో మార్చుకోగలుగుతావు. ఆమెన్. మార్చుకుంటాను అనేవాళ్ళు గట్టిగా ఆమెన్ చెప్పాలా. సులభముగా లోబడునది కనికరముతో. సులభముగా ఏమవుతుందంట? సులభముగా లోపడుతుందంట. దేవుని వాక్యం ప్రకటిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తుంది? ఒప్పుకుంటుందంట. అవునా? వాక్యానికి ఒప్పుకుంటుంది. అవునా? నేను కాదు. నో. అలా అన్నవాళ్ళు ఏముండదంటే జ్ఞానం ఉండదు అంతే. కనికరముతో మంచి ఫలముతో నిండు కొనినది పక్షపాతమైనను. మాస్క్ అంట. ఇంగ్లీష్లో ఉంటుందంటే మాస్క్. వేషధారణ అంటే ఏంటిదంటే మాస్క్ అంట. అవునా? మన ఇంట్లో ఉన్నప్పుడు ఒక మాస్క్ వేసుకుంటాం, తెచ్చుకొచ్చినప్పుడు ఇంకో మాస్క్ వేసుకుంటాం. అవునా? బయట సంచరించేటప్పుడు ఒక మాస్క్ వేసుకుంటాం. ఇక ఎవ్వరు లేరు, నన్ను చూసేవాళ్ళు లేరంటే ఇంకొక మాస్క్ వేసుకుంటాం. మీరు కాదండి, బయట చెప్తున్నాను నేను, మీ గురించి కాదు నేను చెప్పేది. నాకు జ్ఞానం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముంటదంట? ఈ జ్ఞానం అంట, పైనుంచి వచ్చే జ్ఞానం అంట పక్షపాతమైనను చూపియదంట. వేషధారణ అనే మాస్క్ చూపియదంట. వేషధారణతో కలిగి ఉండదంట. అవునా? ఇంట్లో ఉన్నా, అందరితో కలిసి ఉన్నా, సంఘములో ఉన్నా, ఎలా ఉన్నా సరే ఒకే రీతిగా ఉంటుందంట. ఎవరికి భయపడుతుంది అది? ఎవరికి భయపడతారు వాళ్ళు? దేవునికి భయపడతారంట. అవునా? మనుషులతో వ్యవహరించినప్పుడు అయినా ఎలా ఉన్నా సరే గాడ్ ఈజ్ వాచింగ్ మీ అనే ఒక్క మాట బట్టి వాళ్ళు అన్ని విషయాల్లో వారిని వారు సరి చేసుకుంటారు, వారిని వారు పవిత్రపరుచుకుంటారు. అలాగా జ్ఞానము కలిగి ఉందురుగాక, అలాంటి ఆలోచన కలిగి ఉందురుగాక. హల్లెలూయా. అందుకని ఏమంటారు? దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ దేవుని యందు ఈ భయభక్తి కలిగిన వాళ్ళంట అన్ని విషయాల్లో దేవుని మయపరుస్తారు, అన్ని విషయాల్లో దేవుని గణపరుస్తారు, అన్ని విషయాల్లో దేవుని నామ మహిమార్థమే వాళ్ళు జీవిస్తారు. ఆమేన్. చదువుదాం ఇంకా. కనికరముతో మంచి ఫలముతో నిండు కొనినది పక్షపాతమైనను వేషధారణ లేనిదై ఉన్నది. ఇదే జ్ఞానము దేవుని జ్ఞానము. ఎక్కడ నివాసం ఉంటుంది ఇప్పుడు? పవిత్రమైనది, పరిశుద్ధమైన దేవుని జ్ఞానము దేవుని యందు భయభక్తులుగా వారి యొక్క హృదయంలో నివాసము చేసుకొని కట్టుకొని నివసిస్తుందంట. ఎంత లోతైన అర్థమైంది ఎవరికన్నా? సో ఎవ్రీ టైమ్ ఆపరేట్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ప్రతిసారి ప్రతి విషయంలో దేవుని జ్ఞానము చేత నువ్వు వ్యవహరించాలి, నీవు ప్రవర్తించాలి. ఆమేన్. సో 18వ వచనం, నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. అవునా? జ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పటికీ ఏ పనులు చేస్తారండి? మంచి పనులా? చెప్పండి. మంచి పనులు చేస్తారా? ఇవేంటి అంట? నీతి పనులు అంట. ఇవి ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండేటి అంట. ఇవి ఇంకొకరిని బలపరిచే విధంగా ఉంటాయంట, ఇష్టానుసారంగా ఉంటాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే బి సీరియస్. ఇక్కడున్న ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నా, నువ్వు చేస్తున్న ఆ భక్తి, ఆ భయము ఏదైతే ఉందో అది నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది, దీవిస్తుంది. నిజంగా ఇవి నువ్వు చూడాలనుకుంటే కనుక మెయింటైన్ టైం, మెయింటైన్ లవ్, మెయింటైన్ స్పిరిచువాలిటీ. నీ ప్రేమను మెయింటైన్ చేయి. అవునా? టైంని మెయింటైన్ చేయి, దేవునితో ఉన్న సావాసాన్ని మెయింటైన్ చేయి, భక్తిని మెయింటైన్ చేయి. ఆమేన్.